నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని మాందాపూర్ గ్రామంలో గౌరవ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ నేతృత్వంలో ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేసి గ్రామంలో సీసీ రోడ్డు వేయించడం జరిగింది. పనులు పూర్తయినందుకు రోడ్డును ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్ మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మాందాపూర్ గ్రామంలో మరి గౌరవ షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, గౌరవ మాజీ మంత్రివర్యులు మరి వారి యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో షబ్బీర్ అలీ గారి సూచనల మేరకు మరియు మాందాపూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఆ పని కూడా పూర్తి చేసి దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రారంభోత్సవానికి పిలువగానే విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ముఖ్యంగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అందరం మంది ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మార్కెట్ గుడి నుంచి ఏసీ కాలనీ వరకు మరి 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క గ్రామానికి మరి కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న గ్రామం కాబట్టి మరి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అది షబ్బీర్ అలీ గారి సూచనలు కూడా ఉన్నాయి. మరి మొన్ననే 3 వాటర్ ట్యాంకులు అడగడం జరిగింది. అది కూడా త్వరలో పూర్తి చేయించే బాధ్యత మరి షబ్బీర్ అలీ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ యొక్క గ్రామ కాంగ్రెస్ కమిటీ అందరు కలిసి మరి మేము కూడా మా వంతు సహాయం చేసి దాన్ని పూర్తి చేపిస్తామని చెప్పి మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, షబ్బీర్ అలీ గారి నాయకత్వం. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బిజినాపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గల శ్రీ అలర్మిల్ మంగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అనుబంధంలో గల రామలింగేశ్వర శివాలయంలో శివరాత్రి రోజు శుక్రవారం దేవాలయంలో లోక కళ్యాణార్థమై ఆది దంపతులు పరమశివుని కృపా కటాక్షాలు పొందుటకు కన్నుల పండగ శివ పార్వతుల లీలా కళ్యాణోత్సవం వేద మంత్రోచ్చరణల మధ్య బాజా భజంత్రీల మధ్య బ్రాహ్మణుల వేద మంత్రాలతో జరిపినట్లు ఆలయ చైర్మన్ జున్నా శేఖర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ఒక సినిమా స్క్రీన్ మీద ఏర్పాటు చేయడం. ఈ విధంగా ఈ రోజంతా కూడా ఈ రామలింగేశ్వర ఆలయంలో శివనామ స్మరణకు ప్రత్యేకంగా మార్మో రోజుగా అట్లాగే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా శివాలయాలకు చాలా ప్రత్యేకమైనది. చాలా పురాతనమైనటువంటి ఆలయాలు మన దగ్గర ఉండడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా నీళ్ళకు కేవలం నీరు ద్వారా అభిషేకం చేస్తే చాలు స్వామివారు పులకించిపోయి భక్తుల కోరికలను తీర్చేటటువంటి అందరూ కూడా ఆయనకు అభిషేకాలు చేసి ధరిస్తూ ఉన్నారు. ఓం నమో శివాయ నమః. ఓం నమః శివాయ. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం నుంచి భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకునేందుకు విశేషంగా తరలి వచ్చారు. ఇక్కడ మరియు మన అభిషేకాలు బాగా చేసుకున్నారు మార్నింగ్ నుంచి. ఈరోజు తులసికోట పునఃప్రతిష్ఠ కూడా జరిగింది. సో ఇప్పుడు దాని తర్వాత మన మహిళలంతా కుంకుమార్చనలో పాల్గొని ఈ
విజయవంతంగా చేశారు. ఇప్పుడు ఇమీడియట్ మనకి స్వామివారి కళ్యాణోత్సవం స్టార్ట్ కాబోతుంది. ఈ కళ్యాణోత్సవంకి ప్రత్యేకంగా ఈరోజు మన పగడాలు ముత్యాలతో ముత్యాల తలంబ్రాలు ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా భక్తులకి, మహిళా భక్తులకి అందరికీ చేరే విధంగా చూడడానికి తీసుకొచ్చాము. అందరూ విశేషంగా పాల్గొని విజయవంతం చేయగలరని అందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ గిరిజపల్లి మండలం. ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి వేలాదిగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఎంతోమంది భక్తులు శివునికి అభిషేకాలు, మహిళల చేత కుంకుమార్చన పూజలు చేయడం జరిగింది. 60 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఈ 2వ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరొందినటువంటి ఈ పాలెం గ్రామ వెంకటేశ్వర స్వామి శివాలయాలకు జనం తండోపతండాలుగా తరలి రావడం, వాళ్ళకు అన్ని రకాలైనటువంటి సకల సదుపాయాల్ని ఈ దేవాలయ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, ఈవో గారు, ధర్మకర్తలు భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలని అందించడం జరిగింది. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ శివరాత్రి పర్వదినం ముఖ్యంగా ఈరోజే ప్రపంచ మహిళా దినోత్సవం కావడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ పర్వదినం రోజే రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చన చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇక్కడ శివునికి కళ్యాణోత్సవంలో ఎంతోమంది మహిళలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అయింది. గుడి తరపుకెళ్ళి కూడా అన్ని రకాల సకసాకాలు చేయడం జరిగింది. ఇది ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం. 2వ తిరుమల తిరుపతిగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ వచ్చి ఈ నమ్మిన కోరికలను తీర్చే దేవుడిగా ఈ పాలెం దేవాలయానికి పేరుంది. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిపక్షాలు మోదీకి కుటుంబం లేదు, ఎవరూ లేరని విమర్శించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు మేము మోదీ పరివారము అని నినాదిస్తున్నారు. సందర్భంగా మోదీ కా పరివార్ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో కందుల సంధ్యారాణి చేపట్టారు. సంధ్యారాణి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ప్లకార్డులతో ఇది మోదీ ఇల్లు, మేము మోదీ పరివారమని నినాదాన్ని ఇచ్చారు. కూడా పట్టుకుంటారా ఏమైతే
నిలబడు చక్క నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ. కామ్రేడ్ రాములన్న అందించిన పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయడం కోసం మార్చి 14న గోదావరిఖనిలో జరిగే అమరుడు యు రాములన్న 20వ వర్ధంతి సభను పార్టీ శ్రేణులు, ఐఎఫ్టీయూ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఐఎఫ్టీయూ కార్యాలయంలో మంగళవారం జరిగిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ముఖ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్, ఎం దుర్గయ్య, కె ధర్మేందర్, సిహెచ్ ఆబెద్గో తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ యు రాములు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు, గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. 2004వ సంవత్సరంలో గుండాలచే అతి కిరాతకంగా హత్య చేయించబడ్డ కామ్రేడ్ రాములు మరణించి వాళ్ళకి 20 సంవత్సరాలుగా వస్తుంది. ఈ వర్ధంతిని ఈ నెల 14వ తేదీ నాడు మున్సిపల్ జంక్షన్లో ఉన్నటువంటి కామ్రేడ్ యు రాములన్న స్మారక స్థూపం దగ్గర మార్చి 14న జరుగుతుంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు, ఐఎఫ్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్థూపం దగ్గర పాల్గొని కామ్రేడ్ యు రామన్నకు శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా మేము ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్ యు రాములు తన జీవితాంతం తను నమ్మినటువంటి ఆశయమైనటువంటి సమాజం కోసం ఐఎఫ్టీయూ నాయకత్వంలో కార్మిక సంఘాన్ని నడుపుతూ అటు కాంట్రాక్ట్ కార్మికుల సంఘం, ఇటు బొగ్గని కార్మిక సంఘం, ఇతర అసంఘటిత కార్మికుల హక్కుల కోసం, చట్టబద్ధ హక్కుల కోసం, కాంట్రాక్టర్లు చేసేటువంటి అనేక రకాల దౌర్జన్యాలకు, కాంట్రాక్టు ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆయన జీవితాంతం కూడా కార్మికులందరినీ సమీకరించిండు, పోరాడిండు. అట్లా కార్మికుల మన్ననలను పొంది ఒక ప్రియతమ నాయకుడిగా ఎదిగినటువంటి కామ్రేడ్ యు రాములను కొంతమంది గుండాలు తనని పొట్టన పెట్టుకున్నటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేరు. కనుక కామ్రేడ్ రామన్నను మనం స్మరించుకోవడానికి ఆ రోజు 14వ తేదీన అందరం కలుద్దాం, శ్రద్ధాంజలి ఘటిద్దామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీ తరఫున ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నాగర్ కర్నూలుకి రానున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో గల స్థలాన్ని మరియు విలుమ ఫంక్షన్ హాల్ సమీపంలో గల స్థలాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు పరిశీలించారు. పరిశీలించిన వారిలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధి నేడనూరి దిలీప్ ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ తదితరులు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియతమ ప్రధానమంత్రి, లోక్ప్రియ నేత నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల శంఖారావాన్ని మొట్టమొదటి బహిరంగ సభతోటి నాగర్ కర్నూలు నుంచే నగారా మోగించడానికే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 16వ తేదీన ఇచ్చేయడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క సభను తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ నరేంద్ర మోడీ గారిని నాగర్ కర్నూలు పట్టణానికి మొట్టమొదటిసారి విచ్చేస్తున్న సందర్భంగా ఇటు నల్లమల ప్రాంతం కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి కానీ, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల, అలంపూరు నియోజకవర్గాల నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్కు
ఈ ఎన్నికలలో ఓటు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభను ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి యొక్క కార్యక్రమంలో అనేక మంది దేశ రాష్ట్ర నాయకులు మొదటి సమావేశం కాబట్టి ప్రతిష్టాత్మకంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దిలీప్ గారు, రఘునందన్ గారు, అనేక మంది అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈ యొక్క సభను దిగ్విజయం చేసేందుకు మరి ఏదైతే స్థల పరిశీలనలో 2 స్థలాలను చూడడం జరిగింది. ఏదైతే సెక్యూరిటీ పర్పస్గా పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని స్థలాన్ని ఎంపిక చేసి మరి యొక్క సభని నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలందరినీ కూడా ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. మన ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే ఏదైతే సూర్యాపేట, దేవరకొండ, కల్వకుర్తి, అదేవిధంగా నాగర్ కర్నూలు మీదుగా రైల్వే లైన్ ఏదైతే సర్వే జరిగిందో దాన్ని కూడా మేము ప్రధానమంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది. ఏదైతే నేషనల్ హైవే, ఈ యొక్క నాగర్ కర్నూలు నేషనల్ హైవే కూడా భూత్పూర్ టు శ్రీశైలం వరకు నేషనల్ హైవే రోడ్ని కూడా పెద్ద ఎత్తున మంజూరు చేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతుంది. సుధాకర్ గారి నేతృత్వంలో అయితే ఆనాడు దిలీప్ గారు కానీ మేము కానీ హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు సుమారుగా 2000 కోట్ల వరకు నిధులని మంజూరు చేయించి ఆ పనులంతా కూడా వేగంగా పూర్తి జరుగుతున్నాయి. అయితే సోమశిల బ్రిడ్జి కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి ఐకాన్ బ్రిడ్జిని అక్కడ నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి రావటం, నేషనల్ హైవేలు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే అభివృద్ధి కొరకు ఇవాళ 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భంగపడ్డటువంటి ప్రజలకు ఒకటే విశ్వాసం ఇస్తున్నాం. ఏదైతే నేషనల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కు మన లోక్నాథ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ వనపర్తి, వారికి కూడా స్వాగతం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నాగర్ కర్నూలుకు మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా మన లోక్ప్రియ నేత నరేంద్ర మోడీ గారు రావడం ఇది మొదటిసారి. కాబట్టి ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను మేము స్వాగతం పలుకుతున్నాం. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలి. యువ నాయకుడు పోతుగంటి భరత్ని పెద్ద మెజార్టీతోటి గెలిపియాలి. స్థానిక అభ్యర్థి పోతుగంటి భరత్ మన ప్రియతమ ఎంపీ గారు రాములు గారి కుమారుడు. ఈ ప్రాంతంలో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం ఎంపీగా ఉన్నటువంటి వారి యొక్క కుటుంబం నుంచి ఈసారి మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాం. కాబట్టి నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలందరూ కూడా, మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సభని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా సిఐటియు నాయకులు రామయ్యతో పాటు పలువురు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొని వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకి అందించారు. మీరు ముందుకు తీసుకెళ్ళి కావాల్సిన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకెళ్తాం. మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 5 నెలల నుంచి మళ్ళీ రాలేదని మనం ఒక్కసారి చెప్పలేదు. ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 14న రామగుండం మండల కేంద్రంలో జరుగు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, ఉపాధ్యక్షుడు కొల్లూరి మల్లేష్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పెద్ద ఎత్తున అలాగే
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం, అలాగే ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగినది. ఈ యొక్క ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ ఎస్కేఎం పిలుపులో భాగంగానే ఈరోజు మేము ఏఐకేవై అఖిల భారత రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏఐకేవై జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం ఈ యొక్క మండల కేంద్ర ఆఫీసులో జరుపుకోవడం జరుగుతున్నది. కావున ఈ యొక్క ధర్నాకు రేపు 14 తారీఖు మార్చి 14న జరిగే ఉమ్మడి రామగుండం మండలంలో జరిగే ధర్నాకు అధిక సంఖ్యలో కార్మికులు మరియు రైతులు మరియు ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరై విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ విధానాలకు రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు నిర్దిస్తూ మెమోరాండం కూడా సమర్పించడం జరుగుతుంది. కావున ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు గతంలో రైతాంగ ఉద్యమంలో గత 2 సంవత్సరాల క్రితం 11 నెలల పాటు సాగిన ఢిల్లీలో రైతాంగ ఉద్యమంలో ఈ యొక్క మోడీ 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించి పంటలకు రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగినది. ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఉక్కుపాదం మోపడము, అదేవిధంగా మొన్నటికి మొన్న హర్యానా, పంజాబ్ రైతుల మీద శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే, వారి యొక్క ట్రాక్టర్లతోని శాంతియుత ధర్నా చేస్తూ ఉంటే, ఢిల్లీ వైపు వస్తూ ఉంటే వాళ్ళ మీద భాషవాయు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి ఒక యువ రైతును, శుభకరణ సింగ్ యువ రైతును ప్రాణాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక మంది కూడా గాయాల పాలైనారు. కాబట్టి ఈ యొక్క మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆధ్వర్యంలో మార్చి 14 నాడు రామగుండం కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క ధర్నాలో ఐఎఫ్టీ కానీ, అఖిల భారత రైతుల సంఘం కానీ, కార్మికులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు దాన్ని పాల్గొని దాన్ని విజయవంతం చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, గతంలో రైతులు అనేక ఉద్యమాలు చేసి 2 సంవత్సరంన్నర కాలం పాటు రైతులు తమ పంటలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని, సామాజిక కమిషన్ అమలు చేయాలని, ఏదైతే రైతులు పండించినటువంటి అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి, ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏదైతే రాతపూర్వకంగా రైతులకు మీకు అనేక చట్టాలు ఉన్నటువంటి ఆ చట్టాలను రద్దు చేసి, తీసుకొచ్చినటువంటి మళ్ళీ చట్టాలను రద్దు చేసి ఇలా మీకు రాతపూర్వకంగా నేను అమలు చేస్తానని చెప్పి ఇలా 2 సంవత్సరాల కాలం పాటు ఇలా దాన్ని పొడిగించుకుంటూ వస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ఇలా పూర్తిగా విఫలం. పెద్దపల్లి జిల్లా రామగుండం 22వ డివిజన్ అయోధ్యనగర్లో నిరుపయోగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాలను కార్పొరేటర్ కౌశికలత, కార్మిక సంఘాల నేత బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి తొలగించారు. రామగుండం పట్టణంలోని 22వ డివిజన్ అయోధ్యనగర్లో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఇండ్లపై నుండి ఉన్న టవర్ లైన్లు తొలగింపజేసిన కార్పొరేటర్ కౌశికలత, కార్మిక సంఘాల నాయకుడు బీఆర్ఎస్ నేత కౌశిక హరి తాజాగా రోడ్డుకు అడ్డంగా నిరుపయోగంగా ఉన్న కరెంటు స్తంభాన్ని సొంత ఖర్చులతో తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేయడంతో కాలనీ వాసులు కౌశిక హరి, కౌశిక లతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అరే 50 ఏళ్ళు ఎట్లా వాడతారు? అది కట్టిరా
ఈరోజు రామగుండం పట్టణంలోని అయోధ్యనగర్లో గత 30 సంవత్సరాల పైన ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా ఉన్న టవర్ లైన్లను కౌశికరన్న గారు మరియు ఈ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత గారు వారు ప్రత్యేక దృష్టి సారించి రోడ్డుకు అడ్డంగా ఉన్న టవర్ లైన్ తీయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి ఈ కేబుల్స్ అయితే ఉన్నాయి, ఇళ్లపై నుంచి కేబుల్ తీపించడం జరిగింది. అలాగే నిరుపయోగంగా ఉన్న రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి టవర్లు కూడా పోల్స్ను కూడా ఈరోజు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారు సొంతంగా వ్యయం ఖర్చు చేసి బిల్డర్లను పిలిపించి ఈరోజు ఈ లైన్ అడ్డంగా ఉన్న రోడ్డుకు అడ్డంగా ఉన్న పోల్స్ను తీయించడం జరిగింది. అలాగే మిగతా ఉన్న వాటిని కూడా కరెంటుకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు, విద్యుత్ శాఖ వాళ్ళు తొందరగా తీయించేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పి, ఈ రోడ్డు అడ్డంగా ఉన్న ఈ టవర్లను తొందరగా తీయించాలని చెప్పి అయోధ్యనగర్ కాలనీవాసుల పక్షాన కోరుతా ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 50 సంవత్సరాలుగా తమ సేవలను విస్తరిస్తూ వస్తుందని మాజీ డిస్టిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని లయన్స్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 2024-2025 సంవత్సరానికి గాను నూతన కమిటీని మాజీ డిస్టిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ ప్రకటించారు. స్టార్ట్ అయిన నుంచి ఈ 320Gలో అంటే మా డిస్టిక్ మల్టిపుల్ డిస్టిక్ తెలంగాణను 320Gగా పిలువబడుతుంది. ఆ జిల్లాలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మన లయన్స్ క్లబ్ రామగుండం వారి సేవలను విస్తరించి మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ ఇక్కడ ఐ క్యాంప్ స్కీయింగ్ చేసేసి రేకుర్తి హాస్పిటల్కు ఎవ్రీ 15 to 20 డేస్లో 30 మెంబర్స్ను మేము అక్కడ పోయి ఫ్రీ ఆఫ్ ఆపరేషన్ అక్కడికి రేకుర్తి హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. అదే కాకుండా ఎర్లియర్లో మేము 40 బస్ షెల్టర్స్ మన ప్రాంతంలో మీ అందరికి తెలిసిన విధంగా మనము ఇక్కడ బస్ షెల్టర్స్, నెక్స్ట్ మనము శ్మశాన వాటికలో మనం ఇక్కడ సేవలు చేస్తూ ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా మనము ప్రజలకు సేవలు అందించడానికి ముందున్నాము. ఇదే కాకుండా మనము బాడీ ఫ్రీజర్స్ కూడా నామినల్గా రేట్గా ఇక్కడ మనము ఇచ్చుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నాము. ఇప్పటి వరకు మనము ఈ క్లబ్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ రెగ్యులర్గా ఈ ప్రాంతంలో మధ్యాహ్నము అందరికీ అవసరార్థులకు మనము మీల్స్ ఆన్ వీల్స్ కూడా మన క్లబ్ ద్వారా చేస్తున్నాము. మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మా జూలై నుంచి వెళ్ళి జూన్ వరకు ఒక ఆఫీస్ బేరర్స్ ఎన్నుకుంటాము. దాంట్లో భాగంగా మన ఈ క్లబ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఇప్పటి వరకు ప్రెసిడెంట్ స్త్రీ ప్రాతినిధ్యము ఫస్ట్ టైం మేము ఈ సంవత్సరము స్త్రీ ప్రాతినిధ్యము వారికి ఇచ్చి లయన్స్ క్లబ్ ముందు నడుస్తుందని మేము గర్వంగా చెప్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు రాబోయే కాలంలో 24-25కు మల్లికార్జున్ గారిని, నెక్స్ట్ ఎల్లప్ప గారిని, నెక్స్ట్ గోవర్ధన్ రెడ్డి గారిని మేము ఆఫీస్ బేరర్స్గా చేస్తూ మిగిలిన ఆఫీస్ బేరర్స్ని కూడా మేము ఎన్నుకోవడం నామినేట్ చేశాము. దీంట్లో అందరినీ చేసి వారు రాబోయే కాలంలో ఇంకా ఎన్నో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని మేము దీన్ని భావిస్తున్నాను. మనము ఇప్పటి వరకు మేము వెంకటస్వామి వారి కళావతి వెంకటస్వామి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఫ్రీ ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ క్యాలిపర్స్ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక 1000 మెంబర్స్, మోర్ దెన్ 1000 మెంబర్స్కు మేము
ఇక్కడ ఫ్రీగా ఇచ్చి ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ మాకు ఒక్కొక్క ఏది క్యాలిపర్స్ కావచ్చు, నెక్స్ట్ అవయవాల్లో తయారు చేసడానికి మాకు ఇప్పటివరకు స్పెండ్ చేసింది ఒక 25 lakhs మేము మా మెంబర్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని ఈ సేవను విస్తరిస్తున్నాము. మాకు డొనేషన్ ఏం లేదు. మేము మా సొంతంగా ప్రతి ఒక్క మెంబరు దాంట్లో ఇస్తే వాటి ద్వారా మేము ఇక్కడ విస్తరిస్తున్నాము. ఇక్కడ ఒకటే కాకుండా అదేవిధంగా మా నామినేషన్ కమిటీ ప్రెసిడెంట్ రాజేంద్ర గారికి, సభ్యులు పీడీజీ ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి, తోటి ఎల్లప్ప గారికి, అదేవిధంగా రామస్వామి గారు, రాజేష్ శర్మ గారు, రవీంద్రాచార్య గారు, గోవర్ధన్ రెడ్డి గారు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సర్వీస్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి అనేది మీకు అందరికీ తెలుసు. దీంట్లో ఒకటే మోటో, సర్వీస్ మోటో. ఇదంతా హోల్ హార్టెడ్గా మేము మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసుకుని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంతకాలంగా మొత్తం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంకు ఒక ఘనమైన చరిత్ర ఉన్నది. ఎందుకంటే ఈ క్లబ్ నుంచే మనకు 4 పీడీజీలు ఉన్నారు. పీడీజీలు అంటే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్. దాంట్లో మన ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, టాండన్ గారు, తబ్బాడే గారు, కేసీ జైన్ గారు, పెద్ద వాళ్ళందరూ కూడా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళ అడుగుజాడల్లో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంను ప్రజలకు సేవ చేసే క్రమంలో 24-25 సంవత్సరానికి మాకు అవకాశం కల్పించిన మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం యొక్క పేరు ప్రతిష్టలను ఏమాత్రం తగ్గకుండా ఇంకింత పైమెట్టు మీదనే ఉండే విధంగా మేమంతా కృషి చేస్తామని చెప్పని ఇందుకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషితోనే రామగుండం నగరపాలక సంస్థకు TUFIDC నిధులు విడుదలయ్యాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు పలువురు కార్పొరేటర్లతో కలిసి రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో తాము మంజూరు చేయించిన నిధులనే తాము తెచ్చినట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారని మాజీ శాసనసభ్యులు కోరికంటి చంద్ర చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. మన రామగుండం కార్పొరేషన్కు పేపర్కే పరిమితమైనవి తప్ప అవి ఎలాంటి సాక్ష్యం కాలేదు. ఆ డబ్బులు మన మున్సిపాలిటీలో జమ కాలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా మనము ముందే బ్యాంకుకు అప్పున్న మూలంగా వాళ్ళు మనకు ఆ నిధులు మంజూరు చేయలేదు. కానీ మన రాజ్ ఠాకూర్ అన్న ఎమ్మెల్యే అయిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సంప్రదించి మనకు ఆ నిధులను మళ్ళీ మనకు వచ్చే విధంగా ఎంతో కృషి చేసి అన్నీ తీసుకొచ్చిండు ఆ నిధులను. ఎందుకనంటే అవి ఆ ప్రభుత్వం అయిపోగానే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు. ఏమని చెప్పారంటే మీకు ఆ నిధులు రావు, ఆ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి ఆ నిధులన్నీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాయి కాబట్టి 100 కోట్ల నిధులు రావని చెప్పి సీదాగా మన మున్సిపాలిటీకి చెప్పారు. జీవో అదే అయినప్పటికీ కూడా కాకపోతే అన్న మాత్రం ఒప్పించి మెప్పించి 100 కోట్ల నిధులను తీసుకొచ్చి ఈరోజు రామగుండం నగరపాలక అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న రాజ్ ఠాకూర్ అన్నను అవమానపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా 100 కోట్ల రూపాయలు TUFIDC నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలకు ఎలక్షన్ల ముందర ఒక పేపర్ అయితే ఇచ్చారు. కానీ నిధులు రాని విషయం అందరికీ తెలిసిందే. నిధులు లేని సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనులు జాప్యం అవుతున్నాయి. 2017లో సీఎం ప్లాన్ గ్రాంట్స్ కింద
100 కోట్ల నిధులు ఇస్తే దాంట్లో 40-50 కోట్ల వరకు నిధులు ఖర్చు అయితే వాటికి బిల్లులు కూడా రాని పరిస్థితి ఇప్పటిదాకా 2017 నుంచి ఇప్పుడు 2024 ఇప్పటి వరకు సీఎం ప్లాన్ ఫైనాన్స్ నిధులకు బిల్స్ పెడితే బిల్స్ కూడా వచ్చిన పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు డబ్బులు రాక 24 గంటలు చెప్పుల ఏరియాలో బిల్లుల కోసం తిరుగుతోంది. మున్సిపల్ చట్టం మారింది. మున్సిపల్ చట్టం మార్చిన తర్వాత మేయర్కి కానీ కార్పొరేటర్లకు కానీ వేరే ఎవరికి పవర్ లేకుండా ఉంది. అసలు ఏమి వాళ్ళు చెప్పిన మాట కూడా ఏమి వినే పరిస్థితి కూడా లేదు. అన్నీ తీసుకుపోయి కలెక్టర్ గారి చేతిలో పెట్టినారు. లోకల్ బాడీస్ అంటేనే లోకల్గా ప్రజలు ఎన్నుకున్న బాడీ. లోకల్ ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళ అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పిన మాటనే పోయిన. అట్లాంటివి ప్రతిదీ తీసుకుపోయి మున్సిపల్ కార్పొరేషన్ ఏదున్నా కలెక్టర్ గారి చేతిలో పెట్టి కలెక్టర్ గారు చెప్పినట్టే మిగతా కింద మాట వినాల్సి వస్తుంది. నిధుల విషయంకి వస్తే టీయూఎఫ్ఐడిసి నిధులు మన ఎమ్మెల్యే గారు చంద్ర గారు తెచ్చిన అని చెప్పిన మాట అవాస్తవం. ఎందుకంటే ఆ నిధులు రాలేదు. ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు నిధులు సీఎం గారితో మాట్లాడి ఒప్పించి ఇప్పుడు మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి 100 కోట్ల నిధులు తీసుకొచ్చినారు. దాంతో మనం అది టెక్నికల్ శాంక్షన్ వరకు ఆల్రెడీ వెళ్ళినాయి. టెక్నికల్ శాంక్షన్ అయిన వెంటనే టెండర్లు పిలుస్తారు. అట్లాగే 10 కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారి దగ్గర నుంచి డిఎంఎఫ్టీ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని నిధులు తీసుకొని ఇచ్చినారు. నిధులు అనేటివి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చినాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కు డైరెక్ట్గా నిధులు వచ్చి మున్సిపల్ అకౌంట్లో పడేవి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే రుసుము కడతారో ఆ అమౌంట్ కూడా డైరెక్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేది. ఇప్పుడు అవన్నీ ఆన్లైన్ చేసి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం మళ్ళీ అడుక్కొని మన మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇన్ని పరిస్థితులు పెట్టుకొని 2017-18లో వచ్చిన నిధులు కూడా సీఎం ఫైనాన్స్ నిధులు కూడా ఇంతవరకు డబ్బులు రాలేదు. ఇవి డబ్బులు రాలేదు, ఏ డబ్బులు రాలేదు. పట్టణ ప్రగతి నిధులు మనకు పట్టణ ప్రగతి నిధులు రాకపోయినా వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే పెట్టుకొని దానికి టెండర్లు పిలుచుకోవడం జరిగింది. 100% టెండర్లు పిలుచుకోవడం జరిగింది. ఆ ఫండ్ కూడా ఇంతవరకు చెక్కులు ఇస్తే ఇంతవరకు నిధులు రాలేదు. చెక్కులు కాంట్రాక్టులు పెట్టుకున్నారు కానీ ఏ కాంట్రాక్టర్ కూడా చెక్ పాస్ కాలేదు, డబ్బులు రాలేదు. ఎస్సీ సప్లైను పనులు చేసి కంప్లీట్ అయిపోయి చెక్కులు ఇచ్చినా కానీ ఇంతవరకు నిధులు రాలేదు. ఎస్సీ సప్లైన్ మేము ఫస్ట్ ఇచ్చినప్పుడు 4 సంవత్సరాల క్రితం ఎస్సీ సప్లైన్ టెండర్లు అయినాయి, పనులు అయిపోయినాయి, ఇంతవరకు నిధులు రాలేదు. ఏ నిధులు రాకుండా నిధులు లేని పరిస్థితుల్లో కూడా కాంట్రాక్టర్లు పనిచేసి ఇప్పటిదాకా వాళ్ళు దాదాపు అడుక్కునే పరిస్థితికి వచ్చారు నిధులన్నీ పెట్టి. కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం నిధులు వస్తున్నాయి. ఈ నిధులతోనే డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి మరొకసారి మనం చేసుకుంటూ ముగిస్తున్నాం. నిన్న గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రన్న గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం తెచ్చిన నిధులనే ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చి ఆ నిధులనే చూస్తే పెట్టే మళ్ళీ ఒకసారి రీ ఓపెనింగ్ అంటే మళ్ళీ ప్రారంభోత్సవాలు తీసుకుని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. కోరకంటి చంద్ర గారు ఒకసారి మీ మనసులు మీరే పరిశీలన చేసుకుని ఆత్మపరిశీలన చేసుకోండి. కేటీఆర్ గారు నిండు సభల 50 కోట్లని ఒకసారి 100 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడి అని సాక్షి చేసి ఇచ్చిపోయారు. కేవలం కాగితాలకే పరిమితమైంది, ₹1 కూడా రాలేదు. కాగితాలు పరిమితం అయిన దాన్ని గవర్నర్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే రామగుండం కన్సల్ మక్కన్ సింగ్ గారు మరియు మన మంత్రివర్యులు దుద్దల శ్రీధరబాబు గారు రేవంత్ రెడ్డి గారిని మెప్పించి
ఏదైతే రామగుండం ప్రాంతానికి నిధుల కొరత ఉన్నదో ఆ నిధుల కొరత ద్వారా రామగుండం ప్రాంతం వెనుకబడిపోతుంది గత పాలకుడు ఏబట్టి ఖచ్చితంగా నాకు ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి వాళ్ళతోని మొన్న నిండు సభలు కూడా ఎప్పుడన్నా అభియానం చేసుకున్నాడా ఇంకేం చేస్తుండో నయానా దయానా అన్నాడు అప్పన్న తీసుకొచ్చి 100 కోట్లు తీసుకురావడం జరిగింది. కానీ నిన్న తను మాట్లాడిన మాటలు చాలా వ్యంగ్యమైన ధోరణి, ఏదో తుపాయికి రావడం గమ్మద్దం పిచ్చి ఆయన మాట్లాడతారు. తుపాయికి రావడం మాట చూస్తే ఆయనే ఒరిజినల్ తుపాయికి రావడం. నిజంగా కూడా చెప్పాలనుకుంటే తుపాయికి రావడం అంటే కొరకటి చెందాలి. నిన్న మొన్న ప్రెస్ మీట్ కూడా ఎప్పుడన్నా తన స్వార్థ రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమం పట్టే నాయకుడు ఎవరంటే గత పాలకుల కంటే అసలు దరిద్రం ఎమ్మెల్యే కొరకటి చంద్ర గారు. ఇంకా ముందడికి పోతే కొద్దిగా ఇంకా ముందడికి పోతే పోయినసారి ఎమ్మెల్యే నాకు మన సోమర సత్యనారాయణ గారు తీసుకొచ్చిన నిధులను గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులను ఈయన ఎమ్మెల్యే ఉండగా ఒక పైసలు అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులను నా డివిజన్లో నేను 1,30,30,00,000 రూపాయలు అన్నదౌంట్ అయినా చేయించుకున్నాను. కొరకటి చంద్ర పైసలు దాదాపు సోమర సత్యనారాయణ సంబంధించిన పైసలు. అంతేకాకుండా ఇంకా ఏవైతే శాంక్షనింగ్ అయినా ఇప్పుడు మహిళా భవనాలు అయితేంది, సీనియర్ సిటిజన్ హాల్స్ అయితేంది, వీటన్నిటి కూడా సింగరేణి సంస్థ పాపం అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ చూసింది. చంద్ర గారు ఇక్కడ ఉందా మీకు జాగిస్తున్నాడు కట్టుకోమని చెప్తే కనీసం నిధులు లేక టెండరింగ్ కాక కాంట్రాక్టర్లు అనేకమైన ఇబ్బందులు పడి కాంట్రాక్టర్లు పాపం బిల్స్ చేసినామన్నది బిల్స్ ఇప్పి అంటే ముందుగా నా కమిషన్ ఇస్తున్న బిల్ ఇస్తానే రకం కొరకరించారు. పాపం వాళ్ళు పనులు చేసి వీళ్ళకి కమిషన్ ఏరియాగా కూడా ఆవాస పాలన కొందరు కాంట్రాక్టర్. కాబట్టి దయచేసి చంద్ర గారు ఇంకెప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఇంకేమైనా చేసినా కూడా ఇటువంటి అవాకులు చెవాకులు తెలియకుండా నువ్వేం చేసినావు నీ తప్పులు సరిదిద్దుకొని ఇక ముందు నీ ఆలోచన మంచి చేసుకునే విధంగా మంచి ఆలోచన విధంగా ఉండి ఇంకా ప్రజలలో ఇల్లు మంచి చేసుకోవడానికి మేము కూడా ఒక సూచన ఇస్తున్నాం. దయచేసి ఇలాంటి ఈ అవాకు జోగులు పెళ్లి ప్రజలలో ఇంకా దీనస్థితికి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కరీంనగర్ సభా వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జంగ్ సైరన్ మ్రోగించబోతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సమాయత్తం చేయడంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభకు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాహనాల్లో తరలి వెళ్లారు. ఈశ్వరన్నని గెలిపిద్దాం, ఈశ్వరన్నని గెలిపిద్దాం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని జంగ్ సైరన్ పూరించి ఉద్యమాన్ని కరీంనగర్ గడ్డ మీద నుండే ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం కార్యాచరణ తీసుకున్నాడు. ఈరోజు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా జంగ్ సైరన్ పూరించడానికి ఈరోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరుగుతున్నటువంటి సభకు రామగుండం నియోజకవర్గం నుండి
ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరం కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తున్నటువంటి పరిస్థితిని కల్లారా చూస్తూ ఉన్నాం. పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, కరెంటు కోతలతోని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని వక్రభాష్యం చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా కాంగ్రెస్ నాయకత్వము ఒక కుట్రపూరితంగా మళ్ళీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం కోసము కుట్ర చేస్తున్నది. కాబట్టి ఆ కుట్రను తిప్పికొట్టడానికి, ప్రజలను చైతన్యం చేయడానికే ఈరోజు జంగ్ సైరన్ కరీంనగర్ వేదికగా పూరిస్తున్నారు కేసీఆర్ గారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కుప్పుల ఈశ్వరన్న గారిని గెలిపించేటువంటి దిశగా ఇలా ప్రతి ఒక్క ఉద్యమకారుడు, పార్టీ నాయకుడు, గులాబీ సైనికులందరూ కూడా సిద్ధమైనరు. కార్మిక లోకమంతా కూడా ఇలా మాకు ఒక కార్మికునికి పార్లమెంటు అవకాశం వస్తూ ఉన్నది, అభ్యర్థిగా కేసీఆర్ గారు కల్పించినారు, ఖచ్చితంగా మేమందరం కూడా కుప్పుల ఈశ్వర్ గారిని గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి యొక్క సందర్భంగా ఉద్యమాలకు పొరిటిగడ్డ అయినటువంటి రామగుండం వేదిక నుండి ఇలా రామగుండం నియోజకవర్గం నుండి ప్రజలందరూ కూడా ఇలా జంగ్ సైరను పూరించేటువంటి సభకు కూడా తరలి వెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.